ఒకసారి మనకి 2019 సందర్భంలో గుర్తుకు తెచ్చుకుంటే అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఆయన ఇంటి వెనకాల ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి బొలిశెట్టి వీళ్ళు వేసిన కంప్లైంట్ ఆధారంగా 500 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది ఎన్జిటి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పింది, జగన్ ప్రభుత్వం అప్పుడు విమర్శించినటువంటి వాళ్ళే, కానీ ఆ అక్రమాలు అంత జరగలేదు అని చెప్పి ఆ తర్వాత చెబుతూ ఇకపైన జరగకుండా చూస్తామండి, జరిగినటువంటి మాట వాస్తవం, కానీ ఇకపైన జరగకుండా చూస్తాం అన్నటువంటి పేరు చెప్పి దాని నుంచి మినహాయింపు తీసుకుంది. 500 కోట్లు కట్టకుండా మినహాయింపు తీసుకుంది. ఇప్పుడు జగన్ హయాంలో జరిగినటువంటి అక్రమ తవ్వకాల మీద నివేదిక ఇవ్వమని చెప్పి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టేటస్ రిపోర్ట్ సమర్పించమని ఏపీ ప్రభుత్వాన్ని నిర్దేశించింది. ఏదైతే అప్పట్లో జరిగినటువంటి ఇసుక తవ్వకాలకు సంబంధించి కుంభకోణమా కాదా అన్నటువంటి పాయింట్ మీద అనుమతులు తీసుకున్న చోటే తవ్వారా, అనుమతులు తీసుకోని చోట కూడా తవ్వారా అన్నటువంటి దాని మీద ఇప్పుడు నివేదిక అడిగింది. మొన్న ఈ మధ్యన ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది అయితే అడ్డదిడ్డంగానే చేశారు వాళ్ళు అన్నటువంటిది. ఇప్పుడు అదే చెప్తే పెనాల్టీ వేస్తుంది. అప్పుడు పెనాల్టీ ఈ ప్రభుత్వమే కట్టాల్సి వస్తుంది. కాబట్టి అలాగని అప్పట్లో ఏ అవకతవకలు జరగలేదని కనుక అఫిడవిట్ ఇచ్చారంటే కనుక అదిగో చూసారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివర్స్లో వెళ్తుంది. కాబట్టి ఏం చేస్తారో చూడాల్సి ఉంది.